అందరికీ నమస్కారం. హలో, హాయ్, వెల్కమ్, సుస్వాగతం. మా హైదరాబాద్ టూర్ సన్ రైజ్ భువనగిరి దగ్గర ట్రైన్లోంచి పాణిమామ ఇంటి దగ్గర పాణిమామయ్య బైక్ సాయంత్రం హైటెక్ సిటీకి వెళ్ళాం. క్రిస్టమస్ సమయం. ఫోరం మాల్లో సమీర్, సాగర్ మామయ్య, సమీర్, మింటూ, అదే వివేక్, సంతోష్తో పాటు ఫోటోషూట్. ఎంట్రన్స్ ఆఫ్ హైటెక్ సిటీ, సైబర్ టవర్, సైబరాబాద్. లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, బిర్లా టెంపుల్ టూర్ సాయంత్రం. లుంబిని పార్క్లో వాటర్ ఫాల్. లుంబిని పార్క్లో రౌండ్గా తిరుగుతూ మీదకు వెళ్ళే కోస్టర్. హుసేన్ సాగర్ బోటింగ్కు దారి. హుసేన్ సాగర్ సాగర్ మామయ్య హుసేన్ సాగర్ దగ్గర బోటు దగ్గర. వివేక్ వెయిటింగ్ ఫర్ బోట్. హుసేన్ సాగర్ రైడింగ్ లో బోట్ షికారు. మింటూ, సమీర్ బోట్లో. స్టాట్యూ ఆఫ్ బుద్ధ హుసేన్ సాగర్ మధ్యలో ఉంది. సెవెన్ స్టార్ హోటల్ క్యాజిల్ మోడల్లో ఉంటుంది ఇది. చిన్న గుట్ట మీద బిర్లా టెంపుల్గా పేరు పొందిన వెంకటేశ్వర మందిరం, దానికి సాయంత్రం వెళ్ళాం. తర్వాత ఎన్టీఆర్ గార్డెన్లో టాయ్ ట్రైన్లో కూర్చున్నాం. హైకోర్టు భవనం మూసీ నది మీదుగా కనిపిస్తుంది. ముచ్చుకుంద బ్రిడ్జి మీద ఉన్నాం. మర్నాడు ఉదయం సాలార్జంగ్ మ్యూజియంకి ప్రయాణమై వెళ్ళాం. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది సాలార్జంగ్ మ్యూజియం భవనం. ముచ్చుకుంద బ్రిడ్జ్ 200 సంవత్సరాల కిందటిది. సాలార్జంగ్ మ్యూజియం ఎంట్రన్స్. గేట్లోంచి సాలార్జంగ్ మ్యూజియం వ్యూ. సాలార్జంగ్ మ్యూజియం టికెట్స్. అతి పురాతన ఫైర్ ఇంజిన్. మ్యూజియంలో షాండ్లియర్. ఈ పెయింటింగ్ సాలార్జంగ్ది.
గోమాత, రాజా రవివర్మ పెయింటింగ్స్, రవివర్మ పెయింటింగ్స్లో మరికొన్ని. పురాతనమైన క్లాక్. ఈ హాల్ దగ్గర ఉన్న క్లాక్లో బొమ్మ వచ్చి గంటలు కొడుతుంది. ఎన్ని గంటలైతే అన్ని. మధ్యాహ్నం 12 గంటలకి మేము విన్నాం. 12 గంటలు. ఇది మేకప్ బాక్స్. పన్నీర్ బుడ్డి, చాయ్ కెటిల్, చాలా పాత మోడల్. చాయ్ కెటిల్స్. సిగార్, వెండి మసాలా దినుసుల పెట్టెలు, వెండితో చేయబడ్డాయి. పురాతన మోడల్ కారు, వెండితో చేయబడిన మోడల్. నెమలితో ఉన్న కొవ్వొత్తుల స్టాండ్, వెండి రైలు ఇంజిన్ పెట్టె, మరి ఇంకా మింటూ వాళ్ళమ్మ, సమీరు వాళ్ళమ్మ, పాణిమామయ్య. మధుపాత్ర, ఇది కూడా మధుపాత్రే. చైనా మట్టితో అతిపెద్ద జాడి, గంట, వంట పాత్రలు డిజైన్లతో ఉన్నాయి. హుక్కా స్టాండ్తో సహా. వెండి చెట్లు,
మధు పాత్రలు 3 రకాల డిజైన్లు. హ్యాంగింగ్ లాంతర్, పెద్ద గంట, మీడియం రేంజ్ తోపులు, ఇది కూడా మీడియం రేంజ్ తోపులో పెద్దదే. జెంటిల్మెన్ స్టిక్లు, చాలా రకాల జంతువుల తలల మోడల్లో చేశారు. కుక్కలు ఎలుగుబంటి మోడల్లో ఉన్నాయి. ఒంటికన్ను కళ్ళజోడు పెట్టిన మనిషి, పిశాచాలు, దంతపు నక్షితో ఉన్న చేతికర్రలు, బంగారపు పిడి ఉన్న చేతికర్ర, పోర్సిలిన్ కలిగిన చేతికర్రలు, దిక్సూచి ఉన్న చేతికర్ర, కొత్తల రత్తయ్య, వివేక్, ఆనాటి ఇనుప జాలి కవచం, శిరస్త్రాణం, శిరస్త్రాణం, డాళ్ళు, ఈటె, పెద్ద పెద్ద కత్తులు, కత్తులు, డాలు, ఈటెలు అనేక రకాలు, కట్లాసులు లేక చంద్రవంక కత్తులు, యూరోపియన్ కత్తులు, పరసు లేక గండ్రగొడ్డలి పరశురామునిది డాలు, పెద్ద పెద్ద కత్తులు, డాలు, గండ్రగొడ్డల్లో ఎన్నో రకాలు, ఇంకా ఎన్నో రకాల కత్తులు, డాలు. రకరకాల బాకులు, అతి చిన్నమైన రెండు చేతులు రెండు వైపులా వాడే బాకులు,
రకరకాల గన్స్, లాంగ్ బ్యారెల్ గన్స్, టెలిస్కోప్ బ్యారెల్ గన్స్, చిన్న చిన్న రైఫిల్స్, ఇంకా చిన్న బంగారు తొడుగులు, వెండి తొడుగులు ఉన్న రైఫిల్స్. పూర్తి రక్షణ కవచం ధరించిన యోధుడు. పాలరాతి శిల్పాలు యూరోపియన్వి. ఇది రెబెకా అనే శిల్పం చాలా ఫేమస్. వెనక వైపు పురుషుడిలాగా ఉంటుంది. ఇది ఇటాలియన్ శిల్పం. ఏనుగు దంతం బొమ్మలు. ఏనుగు దంతంతో ఎడ్ల బండి, మనిషి. ఏనుగు దంతంతో పాములను ఆడించేవారు. ఏనుగు దంతం విసినకర్ర. దంతంతో చెక్కిన పడవ. మా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకి అభిలాషులకి షేర్ చేయండి. దంతంలో బుద్ధుడు. దంతంతో చైనీస్ యోధుడు. దంతంతో ప్రయాణికులు, చైనా వాళ్ళు. అతి దగ్గర చక్కడాలు దంతంలో. యూరోపియన్ల భోజనశాల దంతంతో. యూరోపియన్ ప్రయాణికుడు దంతంతో. దంతపు ఏనుగుల సమూహం. దంతపు కత్తులు. దంతంలో జిలుగు. ఆహా, ఏం నగిషి. అద్భుతం. దంతంలో రామ పట్టాభిషేకం. దంతంలో దీపపు సెమ్మి. దంతంతో కొబ్బరి చెట్టు. దంతంతో చీర.
పాలరాతి తాజ్మహల్, ఉంటే ప్రయాణికుడు, దంతంతో చెస్ బోర్డ్, యుద్ధ వ్యూహాలు, సైనికులు, చిన్న చిన్న బొమ్మలు. ఆనాటి ట్రక్కులు, వాటర్ ట్యాంకులు, మరికొన్ని సైనిక శకటాలు, విమానాల మోడళ్ళు, బోట్లు, సబ్మెరీన్లు మోడళ్ళు, ఇవన్నీ కూడా సాలార్ జంగ్ అనేక దేశాల నుంచి సేకరించి ఇక్కడ ఒక దగ్గర భద్రపరిచాడు. ఆనాటి సార్ట్ అంటే గుర్రపు బండి, సాలార్ జంగ్ సేకరించిన కుర్చీలు, సభాభవనంలోని కుర్చీ, ఈటెలు, రకరకాల మెడల్స్, దేవతా విగ్రహాలు, నాట్య గణపతి, ఒంటె, కర్రతో చేసిన విగ్రహం, కర్ర క్యాబినెట్లు, ఇందులో వస్తువులు ఉంచుకునేవారు. మరికొన్ని గరుత్మంతుడు విగ్రహం, ఇవన్నీ కర్రతో చెక్కబడినవి. వినాయకుడు, శ్రీరాముడు, గణేష ప్రతిమ, దేవి విగ్రహం, వెంకటేశ్వర విగ్రహం, ఒంటె మీద అంబారి, ఇలా అనేక దేశాల నుంచి ఇతను సంపాదించి ఇక్కడ ఉంచాడు. గుర్రం, సమీర్ వాళ్ళమ్మ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రాయల్ బెంగాల్ టైగర్ పెయింటింగ్, విదేశీ కుక్కలు, అరేబియన్ గుర్రాలు,
సముద్ర తాబేలు, దీపాలు పెట్టే స్టాండ్లు, పోర్సిలిన్ జాడీలు మలేషియా, చైనా నుంచి తెప్పించినవి. యూరోపియన్ యోధుడు, ఇందులో చూపించిన ఇంకా ఎన్నో సామాన్లు అతను సేకరించి ఉంచాడు. మొత్తం 7-8 గదుల్లో, పెద్ద గదుల్లో 2-3 అంతస్తుల్లో ఉన్నాయి ఇవన్నీ. ఒక రోజంతా పూర్తిగా పడుతుంది ఇది చూడడానికి. ఆ రకంగా మొత్తం సాలార్జంగ్ మ్యూజియం ఆ రోజు చూసాము. అది అయ్యాక అలసి ఇంటికి చేరామన్నమాట. ఇందులో ఇప్పుడు మనం చూసినవి సగం వంతు ఉంటాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇందులో చూపించలేం కాబట్టి ఇప్పటికీ ఇంతవరకే చూపిస్తున్నాం. ఇవి ఎన్నో రకాల గడియారాలు ఆ రోజుల్లో సేకరించినవి. స్పానిష్ మనిషి పట్టుకున్న గడియారం, గ్లోబ్తో ఉన్న గడియారం, గ్లోబ్ మీద ఉన్న గడియారం, ఏనుగు మీద ఉన్న గడియారం, తోపును నడుపుతున్న గడియారం, నెపోలియన్, ఇవి అనేక యూరోపియన్ దేశాల నుంచి, అమెరికా నుంచి సేకరించి ఇతను ఇక్కడ పెట్టాడు. మనిషి, సాయంకాలం పాణిమామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. మర్నాటి కార్యక్రమంకి ఫ్రెష్గా తయారయ్యాం. మూసీ నది పైగా ఇంటి వైపుకి ప్రయాణం అయ్యాం. ఈ పియానో కూడా చూపించడం మర్చామండి, చూడండి. ఇది అప్పటి పల్లకి. మర్నాడు చార్మినార్ వెళ్ళాం. చార్మినార్ దగ్గర ఉన్న విశేషాలు ఇప్పుడు చూపిస్తాం. చార్మినార్ మొదటి అంతస్తుకి ఎక్కాక లోపల వైపుకి చూస్తే ఇలా కనిపిస్తుంది. దీన్ని బట్టి ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. మధ్యలో శాండ్లియర్ వేలాడేది ఇప్పుడు లేదు ప్రస్తుతం. బయట
బయట జనాభా అలా కనిపిస్తారు. అక్కడ ఒక కొలను ఉండేది. ఈ చార్మినార్లో ముస్సిదర్ అప్పుడు సైన్యాన్ని స్థాపించి బొబ్బిల మీద యుద్ధంకి వెళ్ళాడు. పైభాగం నుంచి చూస్తే కార్ల పార్కింగ్, ఆ ట్రాఫిక్ మీకు అర్థమవుతుంది. ఎంత బిజీ ఏరియావో. ఇది పాత బస్తీలో ఉంది చార్మినార్. ఇది అప్పుడులో ప్లేగ్ వచ్చినప్పుడు కట్టారట. ఇక్కడ కుల్ఫీలు చాలా టేస్టీగా ఉన్నాయి. మేమందరం రెండోసారి కూడా తీసుకొని తిన్నాం. వాసుబాబు ఆ పక్కనే ఉన్న జామా మసీదులోనికి కూడా వెళ్ళాం. జామా మసీద్ చాలా పెద్దది. చార్మినార్కి 4 వైపులా పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఇలాగే ఒక పక్కకి జామా మసీద్ ఉంది. ఇందులో మొత్తం చుట్టూరా తిరిగాం, విశేషాలన్నీ చూసాం. ఈ చార్మినార్ ఏరియాలో గాజుల దుకాణాలు చాలా ఎక్కువ. హైదరాబాద్ గాజులకి ప్రసిద్ధి. అలాగే పెరల్స్ అంటే ముత్యాలకు కూడా హైదరాబాద్ చాలా ప్రసిద్ధి. ఇక్కడే ఎన్నో ముత్యాల కొట్లు ఉన్నాయి. అక్కడ ముత్యాల దండలు కూడా చాలా మంచివి కొన్నాం. వింటూ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ, సమీర్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ, సమీర్ వాళ్ళ పానిమామయ్య, వాళ్ళ నాన్నగారు. సమీరు, వాళ్ళ తమ్ముడు మింటూ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ భానుమామయ్య. సాగర్ మామయ్య. ఇది కూడా జామా మసీదులోని దృశ్యం. పెద్ద పెద్ద ఆర్చిలు ఉన్నాయి. వెనుక భాగం బాగా సాయంత్రం అయింది. చాయ్ తాగే వేళయింది. దాని మీద కోరిక ఎక్కువైంది. జామా మసీదు మెట్లు దిగి చాయ్ దుకాణాల వైపు ప్రయాణమయ్యాం. అక్కడ చార్మినార్ ఒక స్తంభం దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి మందిరాన్ని చూశాం. భాగ్యలక్ష్మీదేవి. ఆ పక్కనే గలీలో ఇరానీ చాయ్ తాగాం. చాలా టేస్ట్గా ఉంది. ఈ పాత బస్తీ ఏరియాకి చాలా ప్రసిద్ధి అయిన చాయ్ ఇరానీ చాయ్. అయితే
అయితే ఆ మర్నాడు శిల్పారామం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. ఇది హైటెక్ సిటీకి దగ్గరలో ఉంది. శిల్పారామం ఎంట్రన్స్లో ద్వారం పక్కనే ఇలాగ దేవి ఉంది. ఆహ్వానిస్తూ ఎన్నో రకాల జెండాలు అక్కడ ఎగురుతున్నాయి. ఈ బొంగ లాంటి బొమ్మ చూడండి ఎంత బాగుందో. శిల్పారామంలో గుర్రంపై యోధుడు టెర్రకోట మట్టితో చేసింది. అక్కడ మింటూ, గంట, ఇవి మనుషులు కాదండి, బొమ్మలండి ఇవి. ఎంత ఎత్తుకు వెళ్తున్నదో ఫౌంటైన్ చూడండి శిల్పారామంలో. మింటూ సమీర్. శిల్పారామంలో ఆడిటోరియం. ఇక్కడ మంచి మంచి పాటలు డ్యాన్సులు అవుతాయి. సాయంత్రం అవి చూడదగినవి. రామదేవి విగ్రహం దగ్గర. ఇతను మన దేశంలోనే చాలా పొడుగైన మనిషి, 7 అడుగుల కంటే పైన ఉంటాడు. అతనితో ఫోటోలు దిగిన మింటూ సమీర్. మేమంతా కూడా ఎంత పెద్దవాళ్ళమైనా అతని దగ్గర ఎంత చిన్నవాళ్ళుగా ఉన్నామో చూడండి. అందరికీ చెయ్యిలు కలిపాడు. అతని చెయ్యి కూడా చాలా పెద్దదిగా ఉంది. బట్టలు కూడా స్పెషల్గా కుట్టించుకోవాలి, చెప్పులు కూడా స్పెషల్గా కుట్టించుకోవాలి. అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అతనికి. ఏనుగు బొమ్మ. స్కల్ప్చర్ పార్క్. ఇక్కడ అన్ని రకాల ఇనుప వస్తువులతో విచిత్రమైన బొమ్మలు తయారు చేసి ఉంటాయి. గిటార్. ఆర్టిస్టుల బొమ్మలు అక్కడ ఒక కుటీరంలో ఉన్నాయి. సాయంత్రం మంచి భరతనాట్యం పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది చూస్తే చాలా ఆనందం అనిపించింది. అక్కడ ఆర్టిస్టులు వేసిన అత్యంత మనోహరమైన బొమ్మలు. ఇంతవరకు మీరు ఇది చూసినందుకు ధన్యవాదములు.